ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నామని పౌలు అంటూ ఉన్నాడు. అనగా మనము క్రీస్తు కోసము ఏమి చేస్తున్నామో ఆలోచన చేయాలి. క్రీస్తు కొరకు మనం ఎలా బ్రతుకుచున్నామో ఆలోచన చేయాలి. నిజముగా మన పనులు మనము చేసుకుంటూ ఉన్నాం. మన కుటుంబము కోసము, మన కోసము, మన చదువులు, ఉద్యోగాలు, డబ్బు అన్నీ మన కోసమే కదా. మరి మనము దేనికోసము, దేవుని కోసము బ్రతుకుతున్నామా ఆలోచించుకున్నాము. మనము నిజ జీవితములో నా చదువు, నా ఉద్యోగము, నా కుటుంబం అంటూ నా అనే కదా ఉన్నది. ఇక క్రీస్తు ఎక్కడ ఉన్నారు? క్రీస్తు కోసము బ్రతకడము అనగా చదువుకోకుండా, ఉద్యోగము చేయకుండా, పెళ్లి చేసుకోకుండా మునులు, ఋషులు, సన్యాసుల్లా బ్రతకాలని కాదు. దేవుడు అలా చెప్పడము లేదు. కానీ నీవు వెళుతున్న నీ కాలేజీ గాని, నీ ఆఫీసు గాని, నీవు క్రీస్తు కోసము బ్రతుకుచున్నావా? నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలలో, నీ ఆలోచనలలో క్రీస్తు కోసమే జీవిస్తూ ఉన్నావా? నీ కుటుంబము క్రీస్తు కోసము బ్రతుకుతుందా? నీ ఇంట్లో క్రీస్తు అధిపతిగా ఉన్నారా, లేక సాతాను అధిపతిగా ఉన్నాడా? నీ ఇల్లు క్రీస్తు కోసము తెరవబడిందా, లేక దినదినము గొడవలు పడుతూ సమాధానము లేకుండా అల్లరితో కూడిన ఆటపాటలతో క్రీస్తు జీవించలేని విధముగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఆలోచించుకొనుము. నీ ఇంట్లో క్రీస్తు మహిమ పరచబడుతున్నాడా? మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీ ప్రవర్తన ద్వారా క్రీస్తు కోసము నీవు బ్రతుకుచున్నావా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ద్వారా దేవుడు మహిమపరచబడుటయే, నీ ద్వారా క్రీస్తు బయలుపరచబడుటయే క్రీస్తు కోసము బ్రతకడం. మరి నీవు క్రీస్తు కోసం బ్రతుకుచున్నావా? ఒక్కసారిగా ఆలోచించుకొనుము. మనము క్రీస్తు కోసము బ్రతకకుండా ఎన్ని సంవత్సరములు బ్రతికినా అవి వ్యర్థమే. క్రీస్తు కోసము కాకుండా ఏ ఇతర కార్యాల వలన మనం మరణించినా అవి కూడా వ్యర్థమే. మన బ్రతుకు ద్వారా, మన మరణము ద్వారా ఎప్పుడైతే దేవుడు మహిమ పరచబడతాడో, ఎప్పుడైతే క్రీస్తు బయలుపరచబడతారో అప్పుడే మనము ప్రభువారము. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పటి నుండైనా మన బ్రతుకును సరిచేసుకుని మన కోసము మరణించిన క్రీస్తు కోసమే బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.